వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు ఫ్రైడే చెప్పినట్టే లాస్ట్ వీడియోలో బైక్ ట్యాక్సీ స్టార్ట్ చేశాను ఈవినింగ్ 6:30. సో బ్యూటిఫుల్ బెంగళూరుని తర్వాత నా బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని పూర్తి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. చాలామంది నా బైక్ చూపించమన్నారు, చూపిస్తున్నాను. ఇది అవెంజర్ 160 స్ట్రీట్. తర్వాత బోబో BM1 Pro మొబైల్ హోల్డర్ వాడతాను విత్ ఛార్జర్. అలాగే నేను ఛార్జింగ్ చేసుకుంటూ ఉంటాను. సో నేను వాడే మొబైల్ వచ్చేసి వివో V23e. సో బండి మీద మాట్లాడుకుందాం. స్టే కనెక్టెడ్. వీడియోని పూర్తి వరకు చూడండి. ఇది వచ్చేసి GoPro Hero 9 Black చిన్ మౌంట్. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను అమెజాన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టింటాను, ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి బోయా M1 మైక్, అరౌండ్ 500 to 600 పడుతుంది అంతే. లోపల పెట్టేసి వైస్ అన్ని ఇలా చుట్టింటాను. ఇది నా GoPro సెటప్. లెన్స్ యాక్చువల్గా స్క్రాచ్ అయిపోయింది, సో క్రోమా నుంచి ఆర్డర్ చేసి నేను లెన్స్ అయితే రీప్లేస్ చేసుకున్నాను. అరౌండ్ 1600 పడింది లెన్స్. ఇంకా మెయిన్ థింగ్ ఈరోజు ఏంటంటే హెల్మెట్ పోయింది. సో ఒక హెల్మెట్ కొనాలి. ఇంకా అంటే హెల్మెట్ కొన్న తర్వాత బైక్ రైడ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈ మొబైల్ హోల్డర్ బోబో BM1 Pro, ఇది ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా, అది ఇరిగిపోయింది అనమాట. అది నిన్ననే చూసుకున్నాను. నిన్న రైడ్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా కొంచెం పార్ట్ టైంలో చేద్దామని, కానీ కుదరలేదు. పిలియన్ రైడర్కి హెల్మెట్ తీసుకున్న తర్వాత ఊబర్ అండ్ ర్యాపిడో. ఊబర్లో ఇప్పుడు ఇన్సెంటివ్స్ ఏమున్నాయంటే 40 రైడ్స్, అంటే వీక్లీ 40 రైడ్స్ కంప్లీట్ చేస్తే 300, దానిపైన ఎక్స్ట్రా రైడ్స్ చేసినా కూడా ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ అయితే ఉన్నాయి. సో ర్యాపిడో కమిషన్ ఎక్కువ, అది కాక నైట్ టైం ఇన్సెంటివ్స్ ఉండవు. వీక్లీ ఇన్సెంటివ్స్ వచ్చేసి 75 రైడ్స్ చేస్తే 700 ఏమో ఉంది. అది ట్రై చేయను నేను, ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ ఫ్రైడే ఈవినింగ్. ఈ 3 డేస్లో మనం 75 రైడ్స్ ఖచ్చితంగా చేయలేము. దానికోసం అది కాక ర్యాపిడో కన్నా ఊబరే బెటర్. ఊబర్లోనే మొత్తం మనం రైడ్స్ అన్నీ చేద్దాం ఈరోజు. హెల్మెట్ అయితే కొన్నాను, జస్ట్ 150 రూపీస్ పడింది. అందరూ ర్యాపిడో డ్రైవర్స్, ఊబర్ డ్రైవర్స్ వాడేదే, ఎక్కువ కాస్ట్ పెట్టలేదు. 150 రూపీస్కి మనం హెల్మెట్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే హెల్మెట్స్ పోతూనే ఉంటాయి, దాంతో ప్రాబ్లం. సో మనకు ఊబర్ ఆన్ చేస్తే వెంటనే ఒక ఆర్డర్ వచ్చింది, యాక్సెప్ట్ చేద్దాం. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు వచ్చేసి 7:22 అవుతుంది. ఇంతవరకు ఏమిరా అంటే ఇక్కడ చూసారా, సిమ్ 1లో సిగ్నల్ లేదు. సర్వీస్ రిక్వెస్ట్ రేస్ చేశాను. నేను ఎయిర్టెల్ 1 ప్లాన్ వాడుతున్నాను. సిమ్ 2 సేమ్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్సే రెండు, కానీ సిమ్ 1లో సిగ్నల్ లేదు, సిమ్ 2లో ఉంది. సో ఫస్ట్ కస్టమర్ని అయితే పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ బైక్ ట్యాక్సీ అట్ 7:22. ఇప్పుడు వచ్చేసి 24.1 కిలోమీటర్స్ ట్రిప్లో ఉన్నామన్నమాట. ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము, ఎంత పెట్రోల్ ఖర్చు అయింది కూడా అది చెప్తాను. ఇలాంటి సర్వీస్ ఇష్యూ ఎప్పుడు నో సర్వీస్ అంట. సిమ్ 1కి మాత్రం సర్వీస్ లేదు, సిమ్ 2లో సర్వీస్ ఉంది. అదేంటో నాకు అర్థం కావట్లే. సో కస్టమర్కి కాల్ చేశాను, ఎయిర్టెల్ వాళ్ళకు. రిక్వెస్ట్ ప్రాసెస్లో ఉంది, వెయిట్ చేయండి అని చెప్పారు. ఏమైనా ఏరియా మారితే సిగ్నల్ వస్తుందేమో, కానీ ఇప్పుడు సిమ్ 2తో మేనేజ్ చేయొచ్చు. రెండు పోస్ట్ పెయిడే కాబట్టి చూద్దాం. కస్టమర్ అయితే ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంది. ఊబర్ Okay, you already paid through app. You already paid, na? It showed like you paid via. I don't know.
So it was showing cash payment, but while on the ride, you might have paid. I didn't pay. Well, let me showing one draw. It showed me like you can close the app without payment, taking the payment. Thank you. ఈ వీడియోలో మొత్తం మీకు ఉన్న డౌట్స్ కన్నిటికీ ఆన్సర్స్ చెప్తాను. సో బైక్ ట్యాక్సీ ఎలా చేయాలి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. ఇప్పుడు బెంగళూరులో ఊబర్, ఓలా అండ్ ర్యాపిడో అంటే అందరూ బైక్ ట్యాక్సీ అంటే ఓన్లీ ర్యాపిడో అనుకుంటారు. ర్యాపిడో అనేది కంపెనీ నేమ్. ఇప్పుడు ఊబర్ కూడా బైక్ ట్యాక్సీ ఉంది, తర్వాత ఓలా కూడా బైక్ ట్యాక్సీ ఉంది. ఓలాలో ఏంటంటే మనము ఫిక్స్డ్గా వాళ్ళ దగ్గర ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎలక్ట్రిక్ బైక్ తీసుకొని ఎలక్ట్రిక్ బైక్తో మాత్రమే చేయాలి. అది కాక ఇన్ని అవర్స్ ఫిక్స్డ్గా చేయాలని ఉంటుంది. ఓన్లీ ఫుల్ టైం చేసే వాళ్ళకు మాత్రమే ఓలా పనికొస్తుంది. అదే ర్యాపిడో, ఊబర్ అయితే పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు. మన బండి వైట్ బోర్డ్ బండి యూస్ చేసుకొని మనము బైక్ ట్యాక్సీనే చేయొచ్చు అనమాట. సో ర్యాపిడోలోను తర్వాత ఊబర్లోను బైక్ ట్యాక్సీ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే మీ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్, తర్వాత బైక్ ఆర్సీ, మీదైనా పర్లేదు, మీ ఇంట్లో వాళ్ళదైనా పర్లేదు, మీ ఫ్రెండ్దైనా పర్లేదు, ఆర్సీ ఒరిజినల్ పెట్టుకోండి. ఒరిజినల్ తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్. ఎల్ఎల్ఆర్తో పని జరగదు, ఖచ్చితంగా మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది కావాల్సిందే. సో ఈ 3 డాక్యుమెంట్స్తో పాటు మనకు బైక్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉండాలి. ఒక 1500కి మనము ఇయర్లీ రెన్యూ చేసుకోవచ్చు. ఫోన్పేలో కూడా కొనుక్కోవచ్చు. నేను ఇప్పుడు ఒక జనవరిలో రెన్యూ చేయాల్సి వస్తుంది, అప్పుడు మీకు చెప్తాను ఎలా రెన్యూ చేస్తాననేది. సో డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసాం ర్యాపిడోలోను, ఊబర్లోను. మినిమం 24 to 48 అవర్స్లో మనకు అకౌంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కస్టమర్ కేర్కి కాల్ చేయాలి. నాకు చాలా మెసేజ్లు వస్తాయి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందని. నేను కస్టమర్ కేర్ కాదు కదా ఊబర్ కానీ ర్యాపిడో కానీ, నేను సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోవచ్చు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఊబర్ కస్టమర్ కేర్కో ర్యాపిడో కస్టమర్ కేర్కి కాల్ చేసి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యారు, సెల్ఫీ తీసుకోవాలి. వేరే వాళ్ళ ఐడితో కొంతమంది చేస్తున్నారు, ర్యాపిడో చేస్తున్నారు. ఊబర్లో అలా కాదు, ర్యాపిడోలో అలా చేయడం కూడా మంచిది కాదు. సో వేరే వాళ్ళ ఐడితో, డ్రైవింగ్ లైసెన్స్తో మీరు ర్యాపిడో చేయొద్దండి, చాలా చాలా డేంజర్. అలాగే ర్యాపిడోలో నేను గమనించింది ఏంటంటే, లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్కి రైడర్స్ ఏం చేస్తున్నారంటే, కస్టమర్తో చెప్పి ఒక 1 kilometer వెళ్ళి అక్కడ రైడ్ కంప్లీట్ చేస్తున్నారు. కంప్లీట్ చేసేసి అంటే అక్కడ డ్రాప్డ్ అని చెప్పేసి కస్టమర్ చూస్ టు చేంజ్ దట్ డెస్టినేషన్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేసి, అంటే అలా క్యాన్సిల్ చేసి కస్టమర్ లొకేషన్కి డ్రాప్ చేస్తాం అనమాట. కమిషన్ సేవ్ చేసుకోవడానికి అలా చేస్తున్నారు. అలా చేసుకుంటే ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ అనేది వర్కౌట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 kilometers రైడ్ వెళ్తున్నారు ర్యాపిడోలో, కస్టమర్ బుక్ చేశాడు. కస్టమర్ చెప్తాము కమిషన్కే ఎక్కువ పోతుంది, మీరు డైరెక్ట్గా ఎంత చూపిస్తుందో అంత అమౌంట్ ఇవ్వండి, ఒక 1 kilometer తర్వాత ఇది డ్రాప్ అంటే కంప్లీట్ అని చెప్పి మార్క్ చేస్తాను అని చెప్తారు. చాలామంది అలాగే చేస్తున్నారు రైడర్స్. ఏమవుతుందంటే ఆ 20 kilometers వెళ్ళినప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయినా, ఎలాంటి ఇబ్బందులు అంటే ఎలాంటి యాక్సిడెంట్ అయినా మనకు ఇన్సూరెన్స్ అనేది బోత్ కస్టమర్ అండ్ ర్యాపిడో డ్రైవర్కి వర్తించదు. సో అలాంటివి ఏం చేయదండి. ఇంకా అర్నింగ్స్ విషయానికి వస్తే, అర్నింగ్స్ ఊబర్లో బాగా చేసుకోవచ్చు, కొంచెం పర్వాలేదు. ఈవెన్ అంటే 10 తర్వాత మనకు నైట్ సర్చ్ అనేది ఊబర్లో కూడా ఉంటుంది, కొంచెం ఎక్కువ డబ్బులే వస్తాయి. అదే ర్యాపిడోలో చాలా చాలా కమిషన్ ఎక్కువ ఉంటుంది, మనకు అర్నింగ్స్ అనేది తక్కువ ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఇవన్నీ ఆల్రెడీ నేను చేశాను, అవంతా వర్కౌట్ అవ్వవు. మనం సబ్స్క్రిప్షన్కి ఒక 500 కడుతున్నాం అనుకోండి, వాడు ఇన్ని రోజులకి అని చెప్పేసి 0 commission ఇస్తాడు. 0 commission వచ్చినా కూడా మనకు అంత ప్రాఫిట్ అనేది ఉండదు. బోత్ ర్యాపిడో, ఊబర్ 2 చేసుకోవాలన్నమాట. చేసుకుని అంటే ఒక దాంట్లో రైడ్ రాకుంటే ఇంకో దాంట్లో అలా చేసుకొని ఊబర్లో వచ్చేసి వీక్లీ ఇన్సెంటివ్స్ అనేది ఉంటాయి.
వీక్లీ ఇన్సెంటివ్స్ 40 రైడ్స్ చేస్తే 300 రూపీస్ వస్తుంది. దానికన్నా ఎక్కువ చేస్తే ఇంకా ఇన్సెంటివ్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా ర్యాపిడో మీద బేస్ చేసుకొని అప్పుడప్పుడు అంటే ఊబర్ మీద బేస్ చేసుకొని ఎక్కువ ఊబర్ రైడ్స్ చేసుకుంటా. ఎప్పుడో ఒకసారి ఊబర్లో రైడ్స్ అస్సలు లేవు అన్నప్పుడు ర్యాపిడో యూస్ చేసుకొని డబ్బులు కొంచెం అర్న్ చేసుకోవచ్చు. ఎవ్రీ డే నేను చేయను, ఓన్లీ వీకెండ్స్లో మాత్రమే చేస్తాను. నాకు వేరే జాబ్ ఉందని చెప్పాను కదా, నేను కస్టమర్ సర్వీస్లో క్వాలిటీ లీడ్గా వర్క్ చేస్తాను అనమాట. చాలామంది అడుగుతున్నారు. సో ఓన్లీ వీకెండ్స్ లేకపోతే పార్ట్ టైం ఈవినింగ్ టైం మాత్రమే నేను ఈ బైక్ ట్యాక్సీ అనేది చేస్తున్నాను. ఆన్లైన్లో చాలా జాబ్స్ అంటే ఫేక్ జాబ్సే ఎక్కువ ఉంటాయి. నాకు ఇది ఏమనిపించిందంటే ఈ బైక్ ట్యాక్సీ కానీ డెలివరీస్ కానీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, మనం ఇన్వెస్ట్ చేయకోకుండా మనం గంటకు 100 రూపాయలు కూలి అనుకోండి అయినా పర్లేదు, గంటకు 100 రూపాయలు సంపాదించడంలో తప్పేముంది. 100 రూపాయలు సంపాదించుకొని ఒక 10 గంటలు వర్క్ చేసినాం అనుకో 1000 రూపాయలు పెట్రోల్ తీసేసి అలా సంపాదించుకొని ఏదో దానికి పనికొస్తాయి. బెంగళూరులో ఎన్ని ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, నా బైక్కి సర్వీస్ చేయించాను మొన్న, 3500 అయింది. క్లచ్ ప్రాబ్లం ఉంది, క్లచ్ ప్లేట్స్ పోయినాయి. ఇట్లా ఈ ఖర్చులే వస్తూనే ఉంటాయి. నేను ఈ బైక్ ట్యాక్సీ చేయకుండా ఏం చేస్తాను, వీకెండ్స్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్కి వెళ్తాను. నా పాత వీడియోస్ చూడండి, నా పాత వీడియోస్లో మొత్తం అంతా ట్రావెల్ 1.5 year నేను ట్రావెల్ చేశాను. దాని ట్రైలర్ కూడా ఉంది నా ఛానల్లో. ఆ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. 13 బీచెస్, 9 వాటర్ ఫాల్స్, ఇంకా చాలా ప్లేసెస్ ఇవన్నీ. సో బండిని తిప్పడం మాత్రం నేను ఖాయం. బండి వాల్యూ, డిప్రిసియేషన్ వాల్యూ పోతుంది కదా మీరు బైక్ ట్యాక్సీ చేస్తే. మీరు ఏం అర్న్ చేసి ఏం మిగుల్చుకుంటారంటారు కదా, వాళ్ళకు చెప్పే సమాధానం నేను ఇది ఏంటంటే, బండి ఎట్లా అన్నా నేను తిరుగుతూనే ఉంటాను, ఎక్కడికో వచ్చి తిరుగుతూనే ఉంటాను. అలాగ మోటో వ్లాగింగ్ చేసుకుంటే పెద్దగా రీచ్ రాలేదు నాకు. సో బైక్ ట్యాక్సీ డెలివరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఛానల్ కొంచెం రీచ్ వచ్చినది అనమాట. సో ఇదే కంటిన్యూ చేస్తున్నా, ఈ వ్లాగ్సే కంటిన్యూ చేస్తున్నాను. సో బండి ఖర్చు అయితే ఉంటుంది. మినిమం 2500 కిలోమీటర్స్కి ఆయిల్ చేంజ్, ఎయిర్ ఫిల్టర్ చెక్ చేసుకోవాలి, ఇలాంటివి ఉంటాయి. చిన్న పార్ట్స్ రీప్లేస్మెంట్ అవుతూనే ఉంటుంది. అది మనం బైక్ ట్యాక్సీ చేసినా లేకపోతే బయట ఊర్లకు మోటో వ్లాగింగ్ చేసుకుంటా వేరే ప్లేసెస్కి వెళ్ళినా కూడా అదే ఖర్చు అయితే బైక్కి అయితే వస్తుంది. ఫ్రైడే రోజు సో అర్నింగ్స్ గంటకు 100 అని ఫిక్స్ అయ్యి రండి. ఎక్కువ వస్తుంది అంటే అప్పుడప్పుడు రావచ్చు, గంటకు 150 రావచ్చు పెట్రోల్ తీసేసి, 200 రావచ్చు లాంగ్ డిస్టెన్స్ రైడ్స్ పడినప్పుడు, అలా అవ్వచ్చు. కానీ మన క్యాల్కులేషన్ ఏంటంటే ఒక 100 రూపీస్ వస్తుంది 1 అవర్కి అని డిసైడ్ అయ్యి బైక్ ట్యాక్సీ చేసుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఫుల్ టైంగా కూడా చేసుకోవచ్చు. ఏపీ రిజిస్ట్రేషన్ బైక్ కర్ణాటకలో తిప్పచ్చు అంటే హ్యాపీగా తిప్పుకోవచ్చు. మనకు ఏంటంటే 1 year వరకు మన దగ్గర టోల్ ఫీ కట్టింది కానీ రిసిప్ట్ కానీ, తర్వాత పెట్రోల్లో రిసిప్ట్ కానీ మన ఆంధ్ర స్టేట్ది ఆ డేట్ ఉంటుంది కదా, అది మనం జాగ్రత్తగా పెట్టుకుంటే 1 year వరకు వేరే స్టేట్లలో తిరగచ్చు అనమాట. పోలీసులు పట్టుకున్నప్పుడు, ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నప్పుడు 1 year కాలేదండి నేను మరీ వెనక్కి వెళ్ళిపోతా అని చెప్పచ్చు. అలాగే బైక్ ట్యాక్సీ కూడా చేసుకోవచ్చు. బోత్ ర్యాపిడో అండ్ ఊబర్లో వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టరు. ఓన్లీ కర్ణాటక రిజిస్టర్డ్ బైకే కావాలని ర్యాపిడోలోను ఊబర్లోను పెట్టరు. సో చేసుకోవచ్చు. వర్క్ ఏముంటుంది ర్యాపిడోలో ఊబర్లో రెండిట్లో సేమ్. కస్టమర్ అంటే ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తాము. ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం కస్టమర్ లొకేషన్కి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అవుతుంది. కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ పిన్ కానీ ఓటీపీ కానీ చెప్తే మనకు డెస్టినేషన్ చూపిస్తుంది. డెస్టినేషన్కి పెట్టుకొని మ్యాప్లో చూసుకుంటా పోయి డ్రాప్ చేసి కస్టమర్ని పేమెంట్ క్యాష్ కానీ ఆన్లైన్ పేమెంట్ కానీ మనం తీసుకోవాలి. ఇంకా ఆటో వాళ్ళు కూడా ఉండేదే. ఈ మధ్య వచ్చిన న్యూస్ ఏంటంటే వాళ్ళు టార్చర్ చేయడము, తర్వాత హెరాస్ చేయడం కొంచెం ఎక్కువైంది. సో జాగ్రత్త, వాళ్ళతో హెరాస్మెంట్ ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి. గవర్నమెంట్ ఒక యాక్షన్ అనేది తీసుకోవట్లేదు ఇంకా ఇంతవరకు. పోయినసారి ధర్నా చేసినప్పుడు వాళ్ళకు దీని మీద యాక్షన్ తీసుకుంటామన్నారు, కానీ 6 నెలలు గడిచింది, ఇంతవరకు ఏమి యాక్షన్ లేదు. సో గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకోవాలి. ఏదర్ లీగలైజ్ అయినా చేయాలి. ఇప్పుడు ఎల్లో బైక్ కన్వర్ట్ చేసుకోవాలనుకున్నాను చేసుకుంటాం.
ఇప్పుడు వైట్ బోర్డ్తో చేయొచ్చు అనే పర్మిట్ ఉంది కాబట్టి ర్యాపిడో ఊబర్లో మనం చేస్తున్నాం. గవర్నమెంట్ ఎలా చెప్తే అలా చేస్తాం. ఓన్లీ ఒకరు ఆటో వాళ్ళ యూనియన్ వాళ్ళు చెప్పినారని చెప్పేసి మనము వాళ్ళ డెసిషన్తో వెళ్ళలేం కదా. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్కి మనం బాధ్యులుగా ఉంటాం అనమాట. డే టైం బెస్టా నైట్ టైం బెస్టా అంటే నైట్ టైమే ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే నేను ట్రాఫిక్ ఉండదు. 10 దాటితే అంత ట్రాఫిక్ ఉండదు. తర్వాత పొల్యూషన్ తక్కువ, నైట్ సర్జ్ అనేది ఎక్కువ వస్తుంది, అంటే అమౌంట్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఆర్డర్స్ తక్కువ వస్తాయని చెప్పేకి లేదు, ఎందుకంటే నేను 14 అవర్స్ 13 అవర్స్ నైట్ మొత్తం చేసినా కదా, అప్పుడు ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి. మనం ఏరియా చూసుకోవాలన్నమాట. కొన్ని ఏరియాస్ పోతే అక్కడ ఆర్డర్స్ రావు అంటే ఆ ఆర్డర్ యాక్సెప్ట్ చేయకుండా ఉంటే మంచిది. నైట్ మొత్తం పికప్ డ్రాప్ ఉంటుందంతే. ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే దాన్ని మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. మార్నింగ్ ఎంత పేమెంట్ వస్తుంది, ఎంత పెట్రోల్ ఖర్చు అయింది, ఈ విషయాలను చెప్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. పొద్దున 7:15 అవుతుంది. కస్టమర్ పికప్కి వచ్చినాను. 8105. చలి మామూలుగా లేదు. ఇది లాంగ్ డ్రాప్ 9.4 కిలోమీటర్స్. గరేబావి పల్లెకి వెళ్ళాలి. నైట్ చాలా చాలా కష్టంగా ఉండింది, చలి భయంకరంగా ఉండింది. వ్లాగ్ ఎక్కువ చేయలేదు, ఓన్లీ అన్నీ లాంగ్ డిస్టెన్స్ పడ్డాయి అన్నమాట. రాత్రి MG రోడ్ మెజెస్టిక్ దగ్గర నుంచి చామరాజపేట, తర్వాత కేఆర్పురం లోపలికి వెళ్ళారు. ఇంకా ఒక 20 కిలోమీటర్స్ వేస్ట్ తిరగాల్సి వచ్చింది రాత్రంతా. సో ఎండింగ్లో మొత్తం ఎన్ని కిలోమీటర్స్ తిరిగాను, ఎంత సంపాదించాను నైట్ అంతా. ఆల్రెడీ 12 అవర్స్ దాటిపోయింది. 12 అవర్స్ కరెక్ట్గా 7:30కి స్టార్ట్ చేశా కదా, ఇప్పుడు 7:16, 12 అవర్స్ అయింది. సో 12 అవర్స్ ఇంకా 1 or 2 అవర్స్ ఎక్స్ట్రా చేస్తాను అనుకుంటా. ఈరోజు ఆఫ్ కాబట్టి సాటర్డే. మరి ఈరోజు సాటర్డే నైట్ కూడా వస్తాను. సాటర్డే నైట్ ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. సో సాటర్డే నైట్ వీడియో సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూడండి. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ చెవుల్లో దూది పెట్టుకోవాలి. అది లాంగ్ రన్లో చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట. సో కంపల్సరీ దూది, కానీ ఇయర్ బడ్స్ వాడతాను నేను. నా దగ్గర చాలా సెట్స్ ఉన్నాయి. బోట్ 441, మివి, డియో, ఇలా ఎయిర్పోర్ట్స్ డూప్లికేట్ కూడా ఉన్నాయి. సో దీనికి ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాం, మనకు ఎంత వస్తుందో చూపిస్తాను. 109. థ్యాంక్ యూ. సో కస్టమర్ 109 పే చేసింది. కంప్లీట్ చేసాక మనకు ఎంత వస్తుందో చూపిస్తాను. లాస్ట్ ట్రిప్ అప్డేటింగ్ ఎర్నింగ్స్ 97. 109 కస్టమర్ పే చేస్తే మనకు 97 వస్తుంది. ఊబర్లో ఇలా ఉంటుంది పొద్దున పూట కూడా. అదే ర్యాపిడోలో అయితే ఇప్పుడు 9.5 కిలోమీటర్కి వచ్చినాము, మనకు 97 రూపాయలు వచ్చినాయి. అదే ర్యాపిడోలో చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి గారేబావి పాల్యంలో ఉన్నాము. HSR సైడ్ వెళ్తే బ్యాక్ టు బ్యాక్ షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్స్ వస్తే చేసుకోవచ్చు. చూద్దాం. మనకు వెంటనే ఇంకో ఆర్డర్ వచ్చింది. కెంపగౌడ మెజెస్టిక్ అనుకుంటా. కస్టమర్ సహానా. ఎక్కడ ఉంది చూద్దాం. కస్టమర్ అక్కడ ఉంది, తనే వస్తున్నట్టుంది. ఇట్లా మంచి కస్టమర్స్ ఉంటారనమాట. ఇప్పుడు నేను యూటర్న్ చేసుకొని రాంగ్ రూట్లో వెళ్ళాలి ఇప్పుడు మ్యాక్సిమం అయితే.
సో అట్లా లేకుండా కస్టమరే వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మెజెస్టిక్కే పెట్టు. 13 కిలోమీటర్స్, 32 మినిట్స్ పడుతుంది. లెట్స్ గో. ఇప్పుడు బెంగళూరులో చాలా స్ట్రిక్ట్ అయిపోయింది ట్రాఫిక్ రూల్స్. తర్వాత కెమెరాస్ ఉన్నాయి కదా, కెమెరాస్ క్యాప్చర్ చేసి ఆటోమేటిక్గా మనకు మెసేజ్ పంపిస్తారనమాట. రాత్రైనా పగలైనా అస్సలు తేడా లేదు. రాత్రి 3 గంటలకు హెల్మెట్ అంటే పిలియన్ రైడర్ హెల్మెట్ వేసుకోలేదని చెప్పేసి నాకు ఒక చలాన్ వచ్చింది 500 రూపీస్. హెల్మెట్ ఇచ్చినా కూడా కొంతమంది వేసుకోరు కదా, అది కూడా రాత్రిపూట ఏం కాదులే అనుకుంటారు. కానీ బెంగళూరులో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంది. రాత్రి 3:30కు పిలియన్ రైడర్ హెల్మెట్ లేదు, నాట్ వేరింగ్ హెల్మెట్ అని చెప్పి 500 రూపీస్ చలాన్ పడింది. మెజెస్టిక్ దగ్గర డ్రాప్ చేసేటప్పుడు ఈ ఆటో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలా. ఆటో వాళ్ళకు దూరంగా కస్టమర్ని పికప్ డ్రాప్ చేసుకుంటే మంచిది. దీనికి 143. థ్యాంక్ యూ. సో 143 కలెక్ట్ చేశాను. మనకు ఎంత వచ్చింది చూపిస్తాను. మనకు 126 వచ్చింది. 143 కలెక్ట్ చేస్తే కమిషన్ ట్యాక్సెస్ పోయి 126 వచ్చింది. మెజెస్టిక్ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తాయి, చూద్దాం. టువర్డ్స్ డెస్టినేషన్ అయితే బాగుంటుంది. 8:13 అవుతుంది. మెజెస్టిక్ నుంచి ఇక్కడికి విధాన సౌధ దగ్గర ఒక ఆర్డర్ వచ్చింది. సో ఇంకా పొగ మంచు ఎలా ఉంది చూడండి. మొత్తం విధాన సౌధ అర్లీ మార్నింగ్ ఏం కాదు, 8 అయింది. ఈ టైంలో కూడా చలి ఇంకా ఉంది. 8 అయినా కూడా సూర్యుడు ఎక్కడో మబ్బుల్లో దాక్కున్నాడు. ఇది విధాన సౌధ. గవర్నమెంట్ వర్క్ ఇస్ గాడ్స్ వర్క్. మన కెంపేగౌడ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం. టైం 9:15 అవుతుంది. ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి కానీ ఫుల్గా అలసిపోయాను. హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి కోరమంగళ నుంచి వెళ్ళొచ్చు. ఆన్ ద వేనే కదా, లేదు అంత ఓపిక లేదు, సో యాక్సెప్ట్ చేయట్లేదు. సో టోటల్గా ఒక 14 అవర్స్ అనుకోండి. 14 అవర్స్లో మనం ఎంత సంపాదించామంటే టోటల్గా 1967 రూపీస్. పెట్రోలు ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు ఆల్మోస్ట్ 205 కిలోమీటర్స్ తిరిగాము. సో నా బండి మైలేజ్ 40 to 45, 40నే వేసుకుంటే ఒక 500 రూపీస్ పెట్రోల్ పోతుంది. ప్రాఫిట్ వచ్చేసి 1467. సో అంటే గంటకు 100 అనుకోండి అంతే. ఇది బైక్ ట్యాక్సీ 14 అవర్స్ చేస్తే 1400 రూపీస్ సంపాదించుకోవచ్చు. లిఫ్ట్ అడుగుతున్నాడు, ఇద్దాం. సో ఇది అర్నింగ్స్, బైక్ ట్యాక్సీ అర్నింగ్స్. ఇంక ఇంటికి వెళ్ళిపోతాను. ఒక 15 కిలోమీటర్స్ ఇంటికి వెళ్ళాలి. సో 67 రూపీస్ కూడా పక్కన తీసేస్తే ఓన్లీ 1400 రూపీస్ ఈరోజు ప్రాఫిట్. సో సాటర్డే నైట్, ఈరోజు సాటర్డే నైట్ మళ్ళీ వస్తాను. మొత్తం బెంగళూరు మొత్తం మీకు చూపిస్తాను. చలి చాలా ఎక్కువ ఉంది. చలికి అసలు వ్లాగ్స్ చేయడానికి కుదరలేదు రాత్రి, కానీ
ఈరోజు నైట్ మొత్తం బెంగళూరు మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.